ఈ క్వశ్చన్ అమ్మ ఎస్ఎస్సి సీజిఎల్స్కి వచ్చిందమ్మ 2021కి వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి. ఏ మరియు బిలో ఒక పనిని వరుసగా 8, 12 రోజుల్లో పూర్తి. వారు ఇద్దరు కలిసి పని మొదలు పెట్టాక పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు వెళ్ళిపోయిన తర్వాత ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అంటారు. చాలామంది ఈ క్వశ్చన్ని ఎక్స్ వైలలో చేస్తూ ఉంటారు. లాంగ్ ప్రొసీజర్ అన్నమాట ఎక్స్ వైలలో చేస్తే ఈ క్వశ్చన్. మనం ఎట్లా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏదైనా ఒకటే కాన్సెప్ట్. 8కి 12కి ఎల్సిఎం ఎంత? 24 టోటల్ చపాతీలు. ఇది ఎంతలో పోతుంది? 3లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 2లో పోతుంది. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక దావత్ అరేంజ్ చేసినాం, 24 తేవాలి. కానీ దావత్ అరేంజ్ చేయగానే ఈ ఏ అనేవాడు ఏం చేసిందంటే, నేను కొన్ని రోజులు టార్గెట్ పెట్టుకున్నాను. అరే మీకు ఇన్ని రోజులు నేను దావత్ ఇస్తా, మీరు ఉండండి అంట. కానీ ఏం చేసిందంటే ఇంకా 2 రోజుల ముందు ఉంటే, ఇంకా 2 రోజుల ముందు ఆ ఫంక్షన్ అయిపోతుంది అనగా వెళ్ళిపోయిందంట ఏ. నేను ఫోన్ చేసి ఏకి, అరే నువ్వు అనవసరంగా వెళ్ళిపోయినవరా, ఒకవేళ నువ్వు వెళ్ళిపోకపోతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం రా అని చెప్పిన. ఏముందిరా, ఒకవేళ నువ్వు ఉంటే ఏముంటుంది, ఆ 2 రోజులకి ఇంకా ఉంటే, నువ్వు ఆ 2 రోజులు ఉంటే నాకు మా అంటే ఇంకొక 6 ఎక్స్ట్రా అయ్యేవే కదరా, ఇంకంతకు మించి ఏం కావు కదా అంట. ఒకవేళ ఏ గినక ఈ 2 రోజులే ఉంటే ఎక్స్ట్రా ఇంకెంత తేవాలి? 6 తేవాలి. అంటే ఇప్పుడు 24 తెచ్చినోడిని అప్పుడు నేను ఎన్ని తేవాలి? దావత్కి 30 తేవాలి. ఇప్పుడు ఈ 30 ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు పడుతుంది? 6 రోజులు పడుతుంది. చూడండి ఎంత ఈజీ అన్నమాట. ఎంత ఈజీ చెప్పండి. సింపుల్ లాజిక్. మన జీవితంలో జరిగే క్వశ్చన్ చూడు ఎంత ఈజీగా. ఎవడైతే ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోతారో మనం ఏమంటాం, ఆ 2 రోజులు ఉంటే ఏముందిరా ఇంకొక 6 చపాతీలు తెచ్చేటోడిని ఎక్స్ట్రా. అప్పుడు ఎన్ని 24 తేవాల్సింది 30 తెచ్చేటోడిని. ఆ 30 మీరిద్దరు తింటే ఎన్ని రోజులు పట్టేదిరా? 6 రోజులు పట్టేది కదా అంటున్నాను. చిన్న లాజిక్, అవునా కాదా? సింపుల్ లాజిక్.